అయ్యప్ప స్వామి భక్త బృందం గురుస్వాములైనటువంటి నవీన్ యాదవ్ గురుస్వామి, రజనీకాంత్ గురుస్వామి, అలాగే శ్రీకాంత్ గురుస్వామి, నాయక్ గురుస్వామి, శరత్ చంద్ర గురుస్వాముల ఆధ్వర్యంలో 24వ తేదీ 10వ నెల 2021న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో గల శ్రీ గణేష్ టెంపుల్ నుండి శబరిమల వరకు 40 రోజుల మహాపాదయాత్ర ప్రారంభమైంది. మరి ఈరోజు మూడో రోజున అయ్యప్ప స్వామి భక్త బృందం పాదయాత్ర స్వాములు జడ్చర్ల నుండి రాజాపూర్కు బయలుదేరుతూ ఉన్నాం. అలాగే ఈ భక్త బృందం అయ్యప్ప స్వామి భక్త బృందంలో వచ్చినటువంటి 450 మంది స్వాములకు మరి అయ్యప్ప భక్త బృందం గురుస్వాములు ఎవరి వద్ద నుండి కూడా ₹1 ఆశించకుండా అన్ని ఫ్రీగా ఉచితంగా కల్పిస్తూ ఉన్నారు. మరి రైల్వే టికెట్తో సహా, రిటర్న్ రైల్వే టికెట్తో సహా మరి అయ్యప్ప స్వామి గురుస్వాములు మాకు బుకింగ్ చేయడం జరిగింది. మరి ఈ అయ్యప్ప స్వామి భక్త బృందంలో ఉచితంగా భిక్ష, అలాగే అల్పారం, పొద్దున టీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ పాదయాత్రలో 450 మంది స్వాములు అయ్యప్ప స్వామి భక్త బృందం 450 స్వామి ఇది పెద్ద రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 450 మంది అంటే మామూలు మాట కాదు స్వామి. రోజు వీరందరికీ భిక్ష ఏర్పాటు చేయడం, అల్పారం ఏర్పాటు చేయడము, ఈ గ్రూప్ని మెయింటైన్ చేయడము అనేది చాలా ఇబ్బందికర విషయం. కానీ అయినప్పటికీ ఈ భక్త బృందం అయ్యప్ప స్వామి భక్త బృందం గురుస్వాములు ఎంతో ఓపికతో స్నానంతో ప్రతి ఒక్కరిని చాలా అన్నదమ్ముల్లాగా అయ్యప్ప స్వాములు అంటూ చాలా చక్కగా చూసుకుంటున్నారు స్వామి. మరి ఇంతటి అవకాశం ఇచ్చినందుకు మేమందరం అయ్యప్ప స్వామి భక్త బృందంలో పాల్గొనే అయ్యప్ప స్వాములు అందరం స్వామి, ఈ అయ్యప్ప స్వామి భక్త బృందము గురుస్వాములకు మేమందరూ ధన్యవాదాలు చెప్తూ ఉన్నాం స్వామి. మరి ఈ రోజున ఈ ఇంత పెద్ద టీము సక్సెస్ అవుతుందంటే దానికి మెయింటైన్ చేసిన గురుస్వాములందరికీ స్వామి శరణం స్వామి, మాధవంతర స్వామి, స్వామి.